నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఎం ఆఫీస్ వద్ద కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాల నిరసన. నగర సమస్యలు పరిష్కరించాలి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్. అరచేతిలో వైకుంఠంలా కేంద్ర బడ్జెట్, కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు. విద్యుత్ ప్రమాదాల నివారణపై సమావేశం. ఏపీకి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయం. నలుగురి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. భవిత కేంద్రాన్ని సందర్శించిన సమగ్ర శిక్ష అధికారిని. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో ముఖ్యంగా ఖమ్మం రీజియన్ పరిధిలో కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాలు ఖమ్మం రీజనల్ మేనేజర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ తల్లిదండ్రులు టీజీఎస్ఆర్టీసీ సంస్థలో పనిచేస్తూ విధుల్లో మరణించిన, అనారోగ్యంతో మెడికల్ అన్ఫిట్ అయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కారుణ్య నియామకాలు చేపట్టకుండా తమ బ్రతుకులతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలు లేవనే నెపంతో రీజనల్ మేనేజర్ ఇన్ని సంవత్సరాలు ఆపడం సరికాదని, అవుట్సోర్సింగ్ పద్ధతిలో అనేక మందిని రిక్రూట్ చేసుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. తక్షణమే రెగ్యులర్ ప్రతిపాదన కారుణ్య నియామకాలు చేపట్టి ఆర్ఎంని కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో ఆర్ఎం ఆఫీసును ముట్టడి చేసి ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగరంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని, కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని, రోడ్లపై విపరీతంగా తిరుగుతూ పాదచారులను, సైకిల్ మోటార్ సైకిళ్లపై వెళ్లే వారిని వెంబడించి గాయపరుస్తున్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకోలు నీరజకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఖమ్మం నగరంలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయని, గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే వీటి మరమ్మతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు వై విక్రమ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, ఖానాపురం హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా 15,000 కోట్లు ఇప్పిస్తామని చెప్పిందే తప్ప గ్రాంట్ అని చెప్పలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే అప్పు మాత్రమే అనిపిస్తుందన్నారు. ఆ అప్పు ఎవరు చెల్లిస్తారో అని కూడా ప్రశ్నించారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. తొండూరు మండలంలోని మల్లెల, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమణ పర్యటించారు. అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ సాధ్యమని ఆయన అన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ ప్రమాదాలను నివారించాలని సూచించారు. లూజా తక్కువ ఎత్తులో ఉన్న తీగలను గుర్తించి సరిచేయాలని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC.
వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ గ్యారంటీ, చంద్రబాబు ష్యూరిటీ, పవన్ కళ్యాణ్ సిన్సియారిటీతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ 2 పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8 గంటలకు మైలవరం డ్యాం 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలను కాపాడి స్టేషన్కు తరలించారు. విచారణలో భాగంగా ఇంట్లో సమస్యలే కారణమని, అందువలనే ఆత్మహత్యకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రికి అనుగుణంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, త్వరలో ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా కోరారు. వేంపల్లె భవిత దివ్యాంగ కేంద్రాన్ని, సమగ్ర శిక్ష అభియాన్ ట్రైనింగ్ ప్రోగ్రాం రాష్ట్ర అధికారిని కల్పనశైల సందర్శించారు. మంగళవారం వేంపల్లె భవిత కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిత కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు. భవితలో చదువుతున్న చిన్నారులందరూ చక్కగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆర్ఎం ఆఫీస్ వద్ద కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాల నిరసన. నగర సమస్యలు పరిష్కరించాలి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్. అరచేతిలో వైకుంఠంలా కేంద్ర బడ్జెట్, కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు. విద్యుత్ ప్రమాదాల నివారణపై సమావేశం. ఏపీకి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయం. నలుగురి ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. భవిత కేంద్రాన్ని సందర్శించిన సమగ్ర శిక్ష అధికారిని. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.